కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను తాను కూడా గతంలో సమర్థించానని, కానీ అవినీతి చేస్తే ఎవరు సమర్థించరు అన్నారు. ఘోష్ కమిషన్ చట్ట వ్యతిరేకమని కేసీఆర్, హరీష్ హైకోర్టుకు వెళితే ఘోష్ కమిషన్ చట్టబద్ధమైందని హైకోర్టు చెప్పింది అన్నారు. సెక్షన్ 8 ప్రకారం నోటీసులు ఇచ్చి కేసీఆర్, హరీష్ను విచారిస్తే సరిపోయేదని గుత్తా సుఖేందర్ చెప్పారు. నేను కాళేశ్వరాన్ని మంచిగుంటే పొగుడతాం, తప్పులేదు. కానీ చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారంటే, మీరు కాళేశ్వరం ఓవర్ బర్డెన్ టు ద స్టేట్ అని. కాళేశ్వరం అనేది భవిష్యత్తులో ఓవర్ బర్డెన్ అవుతుంది. కాళేశ్వరము మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ చట్ట వ్యతిరేకము అని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పోయినారు. కానీ హైకోర్టు ఏమన్నదంటే, కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధతతో వేసినదే, అది చట్ట వ్యతిరేకం కాదు. కానీ అందులో కేసీఆర్ మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, ఇతర అధికారుల మీద కానీ సెక్షన్ 8 నోటీసులు ఇచ్చి మీరు విచారణ చేయలేదు, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దన్నది. ఇది వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కానీ, ఇది చట్ట వ్యతిరేకమని కానీ, ఎవరు దానికి సాంకేతికమైనటువంటి కారణాల వల్లనే వాళ్ళు చూపెట్టారు. సెక్షన్ 8 కింద నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే సరిపోయేది. అది చేయలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు. దిస్ ఇది క్లారిటీ, క్లియర్గా ఉన్నటువంటిది.